रासवाद बाबुराई बेटा के बार वड़द बात वड़ा बाउल హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డివి రివ్యూస్ తెలుగు అనమాట. ఇప్పుడే గుంటూరు కాలం ట్రైలర్ వచ్చేసింది. ఎప్పుడెప్పుడు ఎదురు చూసాము. 8 o'clockకి రావాల్సిన ట్రైలర్ పోస్ట్పోన్ చేయడం జరిగింది. 9 minutesకి రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళు చెప్పిన టైంకి రిలీజ్ చేశారు. ఒక ఛానల్లో, హారిక ఛానల్లో అనమాట. చూశాను, నాకైతే చాలా నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది, మీరు కూడా వెళ్ళి చూడండి. ఇప్పుడే నాకైతే సూపర్ అంటే సూపర్ అనిపించింది. ట్రైలర్ మాత్రం ఇంత మంచి లుక్స్ ఎక్కడ కూడా లేదు, అందుకే ఇంత మంచిగా అనిపించింది. మీరు కూడా వెళ్ళి చూడండి. ఇందులో మెయిన్గా నాకైతే చాలా నచ్చింది ఏంటంటే మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బీట్ అయితే ఫుల్ బాక్స్ ఆఫీస్ షేక్ కావాలి. బీట్స్ అయితే ఫుల్ బీట్స్ అనమాట. సాంగ్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. ఫైటింగ్ మాత్రం ఒక్కొక్క ఫైటింగ్ ఒక్కొక్క డైమండ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫైటింగ్ చాలా పెద్ద ఫైటింగ్ అవుతున్నాయి. పెద్ద ఫైటింగ్. ఇందులో మెయిన్ విలన్స్ ఎవరో ఉన్నారంటే మెయిన్ జగపతి బాబు ఉన్నాడు, మెయిన్ మళ్ళీ ప్రకాష్ రాజ్ ఉన్నాడు అనమాట. నాకు తెలిసి ప్రకాష్ రాజ్ కొడుకు జగపతి బాబు అనమాట. ఎందుకంటే ఇందులో మెయిన్గా ఏం చూపిస్తున్నారంటే ప్రకాష్ రాజు ఒక సీఎంగా కనబడిపోతున్నాడు. మళ్ళీ జగపతి బాబు అయితే ప్రకాష్ రాజ్ కింద రౌడీగా పనిచేయాలా, లేకపోతే జగపతి బాబు కొడుకు పనిచేయాలి ప్రకాష్ రాజ్కి. ఎందుకంటే ఒక్కొక్క డైలాగు మాస్ వార్నింగ్ డైలాగ్స్ ఇస్తున్నాడు మన మహేష్ బాబు అయితే. ఇంత వైలెంట్గా ఉన్నాడు ఏమో అనిపిస్తుంది. ఏ మూవీలో కూడా ఇంత మాస్ ఎలివేషన్స్ అయితే ఇవ్వలేదు, ఇందులో అయితే ఇచ్చారు. నాకైతే చాలా నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది. మీరు కూడా వెళ్ళి చూడండి ఒకసారి. మన ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేనైతే చూశాను, నాకైతే హైలైట్ అంటే సూపర్ అనిపించింది. ఇంత మంచి ట్రైలర్ ఎప్పుడు కూడా చూడలేను. బీట్ అయితే దుమ్ అనేది మన దమ్ మసాలా మ్యూజిక్ ఏదైతే ఉంటుందో లాస్ట్ మినిట్లో ఒక సాడ్ బీజిఎంలో ఇవ్వడం జరిగింది. సాడ్ బీజిఎం అంటే మీదే అర్థం చేసుకోండి. మాస్ సాంగ్ని సాడ్ బీజిఎం చేయొచ్చు, మాస్ సాంగ్ని మళ్ళీ ఎలివేషన్ సాంగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మన తమన్ అయితే ఏం తగ్గలేదన్నమాట. ఏం రీమేక్ చేయకుండా, దేని కాపీ చేయకుండా డైరెక్ట్ ఈసారి ఒరిజినల్ ఆడియో ఇచ్చేసాడు. నాకైతే చాలా నచ్చింది. బీట్స్ అయితే దుమ్ము లేచిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక చూడు 12కి మాత్రం తెలంగాణ మొత్తం దుమ్ము లేచిపోతుంది. అంత హైప్ ఎక్కిచ్చేసాడు ఒక్కటిసారి ట్రైలర్ చూడగానే. నాకైతే చాలా నచ్చింది. ఫైటింగ్ మాత్రం ఫైట్ సీన్స్ ఉన్నాయి. డైలాగ్ డెలివరీ కూడా చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూ కూడా చాలా పెంచేసారు. తగ్గనివ్వకుండా ప్రొడక్షన్ వాల్యూ అయితే ఫుల్ ఒక రేంజ్లు ఇచ్చేసాడనమాట. ఇంత చాలా ఎలా చేశాడో మన త్రివిక్రమ్ గారు అయితే. నాకైతే చాలా నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది. ఓకేనా? నాకైతే చాలా నచ్చింది, మీకు నచ్చుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇదే రివ్యూ అనమాట. ఇంకేమైనా ఉంటే చెప్తా. ఓకేనా? లైక్, షేర్.